లో కావచ్చు, రంగస్థలం కావచ్చు, ఒక యాక్టింగ్ అనేది పీక్స్ లో అన్నమాట. ఆయన ఎక్కడ చూసాం మనం ఫస్ట్ థింగ్. రామ్ చరణ్ గారు అంటే ఇది కాదు. ఫస్ట్ గ్లిమ్స్ ఏవైతే రిలీజ్ చేశారో ఆ క్రికెట్ కి సంబంధించి కావచ్చు, ఆ పైల్వాన్ సంబంధించి కావచ్చు, అంటే ఒక మాస్ ఉంటది. మా హీరోని అంటే ఏ హీరో ఫ్యాన్ అంటే ఫ్యాన్స్ ఎవరైనా సరే వాళ్ళ హీరోని ఏంటంటే ఒక హైక్ చూపించుకోవాలని ఉంటారు అనమాట. ఇక్కడ కొన్ని మైనస్ పాయింట్ ఉన్నాయన్నమాట. అంటే ఆయన కొద్దిగా తక్కువ చేసి, అంటే కొద్దిగా సినిమాలు చూస్తే తెలిసింది మీకు, ఆ తక్కువ చేసి చూడడం వల్ల ఏంటంటే ఆడియన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. అది ఎమోషనల్ కంటెంట్ కాబట్టి అది హీరో డౌన్ అవుతాడు. అప్పుడు హీరో డౌన్ అయినప్పుడే ఎమోషనల్ కూడా క్యారీ అవుతుంది అనమాట. యాక్టింగ్ అయితే పీక్స్ లెవెల్ లో ఉంది. కాకపోతే ఎందుకు దీన్ని అదే కొద్దిగా ముందుకు తీసుకెళ్ళలేకపోయారంటే, ఆడియన్స్ కొద్దిగా ముందుకు తీసుకెళ్ళకపోయారంటే ఇదే ఇక్కడే మైనస్ పాయింట్ అనమాట. ఇది అంటే ఆయనతో కాకుండా వేరే హీరోతో తీసుకుంటే కొద్ది కంటెంట్ మీరు చెప్పినట్టు ఇక్కడ ఈ మన తెలుగులో మిగతా వాళ్ళ సైడ్ లో సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అయింది. మీరు చూసుకున్నట్లయితే కలెక్షన్ కూడా బాగానే అవుతున్నారు. 135 crores వన్ డే కలెక్షన్ అయితే వచ్చాయి. తెలుగు ఆడియన్స్ అక్కడ డల్ అయ్యారు. అది ఒక హీరోని ఏంటంటే ఆ హీరోని ఒక స్థాయిలో పెట్టుకుని వెళ్ళినప్పుడు మన గ్లిమ్స్ కూడా ఆ కంటెంట్లు అంటే ఆ నెగిటివ్ కంటెంట్లు ఎప్పుడు చూపిలేదు. చూసారా మీరు? అంటే క్రికెట్ కి సంబంధించి కావచ్చు, ఆ పైల్వాన్ ఈ బ్యాక్గ్రౌండ్ లో నడిచింది అనమాట స్టోరీ. లాస్ట్ లో పీక్ లో ఎండ్ ఆఫ్ ది లో కొద్దిగా ఏంటి క్యారెక్టర్ కొద్దిగా డల్ అయిపోతుంది. ఆయన డల్ అయిపోయి ఆయన ఏదో నెగిటివ్ లోకి వెళ్ళిపోయి అది ఎమోషనల్ గా కంటెంట్ అయ్యేది. అది తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, రామ్ చరణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయారు. మిగతా సాంగ్ చెప్పాల్సిన అవసరం లేదు భయ్యా. సాంగ్ సంచలనం. చికిరి చికిరి కావచ్చు, రై రై రాడా కావచ్చు, ఐరన్ సాంగ్ వచ్చి మొన్న వచ్చిన హెల్లో కావచ్చు, సూపర్ డూపర్ హిట్స్. సాంగ్ సూపర్ డూపర్ హిట్. అదే క్యారెక్టర్ రాసుకునేది ఆయన ఆ విధంగా బుచ్చిబాబు గారు రాసుకున్నారు కాబట్టి వీ నెవర్ చేంజ్ దట్ వన్. సో బుచ్చిబాబు గారి డైరెక్షన్ గురించి ఏం చెప్తారు? సెకండ్ మూవీకి అంటే సుకుమార్ గారి శిష్యులందరూ ఇలాగే ఉంటారు గురు చెప్పాలంటే. సుకుమార్ గారు శ్రీకాంత్ వదిలే కావచ్చు, మన ప్యారడైజ్ అప్కమింగ్ వస్తుంది, వీళ్ళంతా ఏంటంటే వాళ్ళు నలిగిపోయారు అనమాట. సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు నలిగితే తప్ప అలాంటి ఒక దెమ్ సెట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అంటే ఇప్పుడు దెమ్ సెట్ చేయడం మీరు దెమ్ మీన్స్ ఆ స్క్రీన్ ప్లే సెట్ చేయాలంటే చాలా కష్టం. ఇప్పుడు బైక్ మీద కావచ్చు, కార్లు కావచ్చు, మనం దెమ్ సెట్ చేయగలం. కానీ ఒక 1990s వర్షన్ లో జరిగిన అంటే ఆ పాత వర్షన్ సెట్ చేయాలంటే ఆ సెట్ వర్క్ అంటే అదే ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. అది నాకు తెలిసి ఒక సుకుమార్ గారి శిష్యుల వల్ల సాధ్యమైందని చెప్పి అనుకున్నా. అలాగే ఆయన కూడా సాధ్యం చేశాడు. ఓకే, కొన్ని అక్కడక్కడ నాకు వేరే అనిపించాయి, అది వేరే విషయం అనుకోండి. ఓకే ఫైన్. ప్రతి ఎమోషనల్ అండ్ అదే క్రికెట్ బ్యాక్గ్రాప్ ఆ బ్యాక్గ్రాప్స్ అని అడుగుతాయి కదా, అలా ఆ కంటెంట్ జోన్ లో హిట్ అయిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఆడియన్స్ కూడా అదే అనుకోవాలి. ఇంకా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మంచి ముందుకు తీసుకెళ్వాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎంతసేపు 600, 500, 1000 రూపాయలు చూడలేకపోతున్నారు అందరూ. నాకు అది ఎంత బాధగా ఉంది. ఇది మాట్లాడినా కూడా, మంచి గురించి మాట్లాడినా కూడా మనిషి మీద దాడి చేయడం అన్యాయం. ఫైనల్గా పెద్ద సినిమా అయితే బాగుంది, హిట్ అయింది. పాటలు బాగున్నాయి, డాన్సులు బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, డైలాగులు బాగున్నాయి. మధ్యలో హీరోయిన్తో చేసే ఆ రొమాంటిక్ సాంగ్లు అబ్బా అదిరిపోయినాయి. కాబట్టి సినిమా ఓవరాల్గా మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసుకుంటే అంత బాగానే ఉంది. కానీ సమస్య రావడానికి కారణం సినిమా టికెట్ రేట్లు తగ్గించండి దయచేసి చెప్పేది. అంటే అప్పట్లో 4-5 రోజుల తర్వాత అంటే మూవీ రిలీజ్ అయ్యాక పైరసీ వచ్చేది. ఇప్పుడు ఫస్ట్ డేకే పైరసీ వస్తుంది. అవును, ఎవరు దీనికి కారణం? ఈ పైరసీ రావడానికి ఎవరు కారణం? దీనికి ఎవరైతే కారణం అయ్యారో వాళ్ళందరినీ శిక్షించాలి. కాబట్టి ఖచ్చితంగా సినిమా పైరసీ అయింది కాబట్టి ఖచ్చితంగా సినిమా అయితే ఎవరు పైరసీ చేశారో వాళ్ళని శిక్షించాలి. అలాగే సినిమా టికెట్ రేట్లు తగ్గించాలి. కానీ తగ్గించరే, అదే కదా బాధ. ఎంత మొత్తుకున్న గొంతు పోతుంది. మాట్లాడే నోరు అరిసిపోతుంది. కానీ నా పేదల కోసం, నా జనాల కోసం, నా వాళ్ళ కోసం సినిమా టికెట్ రేట్లు తగ్గించండి. మల్టీప్లెక్స్లో 100, లోకల్ థియేటర్లు 50, అలా చేయండి. ఈ సినిమా దేనికి ఆడవు. సో పెద్ద సినిమాకి ఎన్ని కోట్లు వస్తాయి అనుకుంటున్నారు మరి? వస్తానా? పెద్ద సినిమాకి ఓడి అన్నాడు మొన్న థియేటర్ కాడ, సినిమాకి 50,000 కోట్లు వస్తాయంట. రాంగ్, అంతకు మించి రావాలి. 100 కోట్ల ఓడి అన్నాడు. 100 కోట్ల సినిమా బడ్జెట్ 300 కోట్లు అయింది. పెద్ద సినిమా బడ్జెట్ 300 కోట్లు అయింది. ఓడి థియేటర్ కాడ అంటాడు ఈ సినిమా మరో గేమ్ చేంజర్ 2 వస్తుంది అంటున్నాడు. రాంగ్, అది అన్యాయం. పెద్ద సినిమా బాగా ఆడుతుంది. ఈ సినిమాకి 50,000 కోట్లు రాకపోయినా 40,000 కోట్లు వస్తాయి. 40,000 టికెట్ 50 రూపాయలు 100 రూపాయలు పెడితే ఎట్లా వస్తాయి అంటారు? చెప్పలేం కదా. ఆ సినిమా ఆడితే సంవత్సరం చెప్పలేం కదా. సినిమా బాగుంటే దేనికి ఆడదాం? మరి కొన్ని సినిమాలు ఆడినే లేదా? నువ్వు ఆలోచన చూడు బాగా. పాత రోజుల్లో పో, ఒక్కొక్క సినిమా థియేటర్ 2 సంవత్సరాలు 3 ఏళ్ళు ఆడుతున్న కారణం అది బాగుంది. చూస్తారు జనం. ఓకే, థాంక్యూ. సినిమా బాగుంటే దాన్ని ఎవరు ఆపలేదు.